హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వీడియోలో విద్యా దృక్పథాలకు సంబంధించిన బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్గా 30 బిట్స్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. దీంట్లో నుంచి 2 బిట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మేము ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు మీరు ఒక లైక్ అనేది ఇవ్వండి. చాలామందికి వీడియో అనేది షేర్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసి పెట్టుకొని లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ బిట్, క్రింది వాటిలో సరైంది ఏది అనేసి అడిగాడు. ఆప్షన్ ఏ వచ్చేసి ఆర్టీఈ 2009 చట్టం ప్రకారం వయస్సు ధృవీకరణ పత్రం లేకపోతే పాఠశాలలో ప్రవేశం నిరాకరించవచ్చు. వయసు ధృవీకరణ పత్రం లేకపోతే పాఠశాలలో ప్రవేశం అనేది నిరాకరించవచ్చు. బి వచ్చేసి బడి మధ్యలో మానివేసిన పిల్లలు పాఠశాలలో చేరితే వారిలో కనీస అభ్యసన సామర్థ్యాలను 3 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు సాధించాలని ఆర్టీఈ 2009 పేర్కొన్నది. ఈ రెండిట్లో సరైంది ఏది అనేసి అడిగాడు. ఆప్షన్స్ చూసుకోండి ఒకసారి. ఏ బి రెండు సరైనవి కావు. ఏ సరైంది, బి సరైంది కాదు. ఏ బి రెండు సరైనవి, ఏ సరైంది కాదు, బి సరి అయింది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఏ సరైంది కాదు, బి సరైనది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్, ఆర్టీఈ 2009 ప్రకారం జతపరచండి. ఆర్టీఈ 2009 ప్రకారము జతపరచండి అనేసి ఇచ్చాడు. జాబితా 1, జాబితా 2 వీటిని జతపరచాలి. దండన నిషేధము, వృద్ధ స్తబ్దత నిషేధము, టీసీ లేకపోయినా ప్రవేశం నిరాకరించరాదు, ఉపాధ్యాయుడి విధులు. ఇక్కడ సెక్షన్స్ ఇచ్చాడు. ఏ సెక్షన్స్ అనేసి సెక్షన్ 16, సెక్షన్ 5, సెక్షన్ 17, సెక్షన్ 24 అనేసి. సో ఆప్షన్స్ ఇది దండన నిషేధము దేనికి, ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ 3. 1 వచ్చేసి సి అండి. దండన నిషేధం వచ్చేసి సెక్షన్ 17. దండన నిషేధము సెక్షన్ 17. నెక్స్ట్ వచ్చేసి వృధా శబ్దత నిషేధము సెక్షన్ 16. నెక్స్ట్ టీసీ లేకపోయినా ప్రవేశం నిరాకరించరాదు సెక్షన్ 5. నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయుడి విధులు వచ్చేసి సెక్షన్ 24లో ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఆర్టీఈ 2009 చట్టం ప్రకారం జతపరచండి. మళ్ళీ జాబితా 1, జాబితా 2. దీంట్లో వచ్చేసి ప్రాథమిక విద్య అంటే ఏంటి, బాలలు అంటే ఎవరు, బలహీన వర్గాలు అంటే ఏంటి, ప్రతికూల వర్గాలు అంటే ఏంటి అనేసి ఇచ్చాడు. వార్షిక ఆదాయం తక్కువగా ఉన్న పిల్లలు, 1-8 తరగతులు, 1 నుంచి 8 సామాజికంగా వెనుకబడిన పిల్లలు, 6 నుండి 14 సంవత్సరాల మధ్య ఉన్న బాలలు. దీని ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1. ఫస్ట్ వచ్చేసి ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8 తరగతుల విద్య. ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8 తరగతుల వరకు విద్య. బాలలు అంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల వారిని బాలలు అనేసి అంటారు. నెక్స్ట్, బలహీన వర్గాలు అంటే వార్షిక ఆదాయం తక్కువగా ఉన్న పిల్లలు బలహీన వర్గాలు. నెక్స్ట్, ప్రతికూల వర్గాలు అంటే సామాజికంగా వెనుకబడిన పిల్లలు ప్రతికూల వర్గాలు అనేసి అంటారు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1. నెక్స్ట్, ఆర్టీఈలోని ఆదాయం 4కు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది. ఆర్టీఈలోని ఆదాయం 4కు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది. సాధారణ గడువు ముగిసిన తర్వాత వచ్చిన ప్రవేశం నిరాకరించరాదు, టీసీ అడిగిన వెంటనే హెచ్ఎం ఇవ్వాలి, ఉపాధ్యాయులను ఉపాధ్యాయేతర పనుల్లో నియమించరాదు, క్యాపిటేషన్ రుసుం వసూలు చేస్తే దానికి 10 రెట్లు జరిమానా విధించాలి. సరికానిది, ఆర్టీఈలోని ఆదాయం 4లోకి సంబంధించి సరికానిది ఏది అనేసి అడిగాడు. ఇందులో సరికానిది వచ్చేసి టీసీ అడిగిన వెంటనే హెచ్ఎం ఇవ్వాలి అనేది సరికాదు. దేని ప్రకారం, ఆర్టీఈలోని ఆదాయం 4కు సంబంధించిన వాటిలో సరికానిది. నెక్స్ట్, సరైనవి చూసుకోండి, మిగిలిన 3 సరైనవి. నెక్స్ట్, ఆర్టీఈ 2009 చట్టం ప్రకారము క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏది.
ఆర్టీఈ 2009 చట్టం ప్రకారం క్రింది వాటిలో సరైన ప్రవచనం. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మొత్తం ఉపాధ్యాయ సంఖ్యల్లో 20% కంటే ఎక్కువ ఖాళీలు ఉంటే వెంటనే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. మొత్తం ఉపాధ్యాయ సంఖ్యలో 20% కంటే ఎక్కువ ఖాళీలు ఉంటే వెంటనే ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలి. ఆప్షన్ 2 వచ్చేసి ఎస్సీలకు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో 5% సీట్లను 1వ తరగతిలో కేటాయించాలి. నెక్స్ట్ ఆప్షన్ 3 వచ్చేసి చట్టం అమల్లోకి వచ్చిన 5 సంవత్సరాల్లోపు గుర్తింపు పొందని పాఠశాల తమ సొంత ఖర్చుతో ప్రభుత్వ గుర్తింపు పొందాలి. ఆప్షన్ 4 వచ్చేసి ఎస్ఎంసీల ఏర్పాటులో 4 కనీసం 3 వంతుల సభ్యులు తల్లిదండ్రులై ఉండాలి. క్వశ్చన్ ఏంటి? ఆర్టీఈ 2009 చట్టం ప్రకారం క్రింది వాటిలో సరైన ప్రవచనం అడిగాడు. ఇక్కడ ఇచ్చిన దాంట్లో క్రింది వాటిలో సరైన ప్రవచనం వచ్చేసి ఎస్ఎంసీల ఏర్పాటులో 4 కనీసం 3 వంతుల సభ్యులు తల్లిదండ్రులై ఉండాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ 1 నుంచి 5 తరగతులు ఉన్న పాఠశాలలో 146 మంది విద్యార్థులు ఉంటే ఎంతమంది ఉపాధ్యాయులు నియమించాలి? 1 నుంచి 5 తరగతుల పాఠశాలలో 146 మంది విద్యార్థులు ఉంటే ఎంతమంది ఉపాధ్యాయులను నియమించాలి? ఎంతమంది అంటే 5 మంది ఉపాధ్యాయులను నియమించాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ ఆర్టీఈ 2009 చట్టం ప్రకారం జతపరచండి. జాబితా 1, జాబితా 2 అని ఇచ్చాడు. సెక్షన్స్ ఇచ్చాడు. సెక్షన్కి సంబంధించిన సెక్షన్ 13 దేన్ని తెలియజేస్తుంది ఇచ్చాడు. సెక్షన్ 13 ఆన్సర్ వచ్చేసరికి మనకు ఒకసారి చూద్దాము. సెక్షన్ 13 వచ్చేసరికి మనకు ప్రవేశ పరీక్షల నిషేధం. సెక్షన్ 13 వచ్చేసి ప్రవేశ పరీక్షల నిషేధానికి సంబంధించింది. సెక్షన్ 22 వచ్చేసరికి ఎస్ఎంసి సూచించిన విధంగా పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయాలి. సెక్షన్ 22 ఎస్ఎంసి బి అన్నమాట. ఎస్ఎంసి సూచించిన విధంగా పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేయాలి. సెక్షన్ 10 వచ్చేసరికి 6 నుండి 14 ఏళ్ల పిల్లలకు పాఠశాలకు పంపడం తల్లిదండ్రుల విధి. సెక్షన్ 25 వచ్చేసి షెడ్యూళ్లలో సూచించిన విధంగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఉండాలి. సెక్షన్ 13 వచ్చేసి ప్రవేశ పరీక్షలు. సెక్షన్ 22 వచ్చేసి ఎస్ఎంసి సూచించిన పాఠశాల అభివృద్ధి ప్రణాళిక. సెక్షన్ 10 వచ్చేసి 6 నుండి 14 సంవత్సరాల పిల్లలను పాఠశాలకు పంపించడం తల్లిదండ్రుల యొక్క విధి అని. సెక్షన్ 25 వచ్చేసి షెడ్యూల్లో సూచించిన విధంగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఉండాలని చెప్పింది. ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ 1. నెక్స్ట్ 6 నుండి 8 తరగతుల్లో ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? 6 నుండి 8 తరగతుల పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఏ విధంగా ఉండాలంటే 1:35గా ఉండాలి. దేని ప్రకారం? 2009 చట్టం ప్రకారం 1:35గా ఉండాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్రింది వాటిలో సరికానిది ఏది? టీసీ లేకపోయినా ప్రవేశం నిరాకరించరాదు. టీసీ అడిగిన వెంటనే హెచ్ఎం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం అధికృతం చేసిన సంస్థల ద్వారా అర్హత పొందిన వారే ఉపాధ్యాయులుగా అర్హులు. జాతీయ స్థాయిలో 15 మంది సభ్యులకు మించకుండా జాతీయ సలహా మండలి ఏర్పాటు చేయాలి. క్రింది వాటిలో సరికానిది ఏది అనేసి అడిగాడు. క్రింది వాటిలో సరికానిది రాష్ట్ర ప్రభుత్వం అధికృతం చేసిన సంస్థల ద్వారా అర్హత పొందిన వారే ఉపాధ్యాయులుగా అర్హులు అనేసి ఇది సరికాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ ఒక విద్యా సంస్థ మొదటిసారి ప్రవేశ పరీక్షలను నిర్వహించగా ₹25,000 జరిమానా విధించింది. మరలా రెండవసారి కూడా ప్రవేశ పరీక్ష నిర్వహించింది. అయితే ఎంత జరిమానా విధించాలని ఆర్టీఈ పేర్కొంది? ఒక విద్యా సంస్థ మొదటిసారి ప్రవేశ పరీక్షలు నిర్వహించగా 25,000 జరిమానా విధించింది. మరలా రెండోసారి ఒక ప్రవేశ పరీక్ష నిర్వహించింది. అయితే ఎంత జరిమానా ఆర్టీఈ పేర్కొన్నది? మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. రెండవసారి కూడా మళ్ళీ పరీక్షలు విధిస్తే తీసుకోవాల్సిన జరిమానా 50,000. మొదటిసారి 25,000, రెండవసారి 50,000. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ స్థానిక ప్రభుత్వం విధుల గురించి తెలియజేసే సెక్షన్. స్థానిక ప్రభుత్వం విధుల గురించి తెలియజేసే సెక్షన్ వచ్చేసి సెక్షన్ 9. సెక్షన్
9 స్థానిక ప్రభుత్వం విధుల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆర్టీ 2009 చట్ట ప్రకారం జతపరచండి. జాబితా 1, జాబితా 2 ఇచ్చాడు. అంటే రాష్ట్రపతి ఆమోదం, క్యాబినెట్ ఆమోదం పొందిన తేదీలు కింద తేదీలు ఆ యొక్క ఆమోదం ఎప్పుడు పలికింది అనేసి ఇచ్చాడు. ఫస్ట్ వచ్చేసి రాష్ట్రపతి ఆమోదం వచ్చేసి ఆగస్టు 26. రాష్ట్రపతి ఆమోదము రాసుకోండి. ఇవి రాష్ట్రపతి ఆమోదము ఆగస్టు 26. క్యాబినెట్ ఆమోదం వచ్చేసరికి జూలై 2. క్యాబినెట్ ఆమోదము జూలై 2. లోక్సభ ఆమోదం వచ్చేసరికి ఆగస్టు 4. లోక్సభ ఆమోదము ఆగస్టు 4. రాజ్యసభ ఆమోదం వచ్చేసరికి జూలై 20. ఇవి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3. నెక్స్ట్ ఆర్టీ 2009లో ఉన్న అధ్యాయం 4 పేరు. అధ్యాయం 4 దేని గురించి చెప్తుంది అంటే బాలల హక్కుల సంరక్షణ, సంబంధిత స్థానిక ప్రభుత్వాలు, తల్లిదండ్రుల విధి, పాఠ్య ప్రణాళిక, మూల్యాంకనం, ప్రాథమిక విద్యా పూర్తి, బడులు, టీచర్లు బాధ్యతలు. ఆర్టీ 2009 అధ్యాయం 4 యొక్క పేరు అడిగాడు. అధ్యాయం 4 వచ్చేసి బడులు, టీచర్లు బాధ్యతలు. అధ్యాయం 4 దేని గురించి చెప్తుందంటే బడులు, టీచర్లు బాధ్యతల గురించి చెప్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో సరికానిది ఏది? ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు బోధన చేయరాదు. ప్రాసిక్యూషన్ ముందస్తు అనుమతి పొందాల్సిన అవసరం లేదు. ప్రాథమిక విద్యలో బోర్డు పరీక్షలు నిషేధము. ప్రాథమిక విద్య పూర్తి అయిన తర్వాత సంబంధిత విద్యార్థికి ధృవీకరణ పత్రం అందజేయాలి. సరికానిది అనేసి అడిగాడు. ఇందులో సరికానిది వచ్చేసి ప్రాసిక్యూషన్ ముందస్తు అనుమతి పొందాల్సిన అవసరం లేదు అనేది సరి కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ జతపరచండి. జాబితా 1, జాబితా 2 కొన్ని ఇచ్చి వాటి యొక్క ఇయర్స్ ఇచ్చాడు. చూడండి. యుఎన్సిఆర్సి ప్రకటన జారీ వచ్చేసి 1959. యుఎన్సిఆర్సి డ్రాఫ్ట్పై చర్చ జరిగింది 1979. చర్చ ఎప్పుడు ప్రకటన చేసింది 1959. చర్చ జరిగింది 1979. యుఎన్ఆర్సి ఆమోదం పొందింది. సో ఒకటే బిట్. ఆమోదం అమలు ఎప్పుడు జరిగింది? ఆమోదం పొందిందేమో 1989. అమల్లోకి వచ్చింది 1990. ఫస్ట్ ప్రకటన జారీ వచ్చేసి 1959. ప్రకటన జారీ 1959. డ్రాఫ్ట్పై చర్చ 1979. ఆమోదం వచ్చేసి 1989. అమలు వచ్చేసి 1990. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్రింది వాటిలో సరైంది ఏది? యుఎన్సిఆర్సి ప్రకారం 18 లోపు వారందరూ బాలలే. భారతదేశంలో యుఎన్సిఆర్సిని 1992లో ఆమోదించింది. క్రింది వాటిలో సరైంది ఏది అనేసి అడిగాడు. A, B రెండు సరైనవే. యుఎన్సిలో 18 సంవత్సరాల బాలలు అందరు బాలలే. 1942లో దీనికి ఆమోదం అనేది వచ్చింది. రెండు కూడా A, 2 మరియు B రెండు సరైనవి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ జతపరచండి. ఇక్కడ హక్కులు వాటి యొక్క దేనికి సంబంధించింది అనేసి ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసరికి జీవించే హక్కు వచ్చేసి ఆరోగ్యానికి సంబంధించింది. నెక్స్ట్ భాగస్వామ్యపు హక్కు వచ్చేసి భావ వ్యక్తీకరణ. జీవించే హక్కు వచ్చేసి ఆరోగ్యానికి సంబంధించింది. భాగస్వామ్యపు హక్కు వచ్చేసి భావ వ్యక్తీకరణకు. రక్షణ పొందే హక్కు వచ్చేసి అన్యాయానికి. అభివృద్ధి చెందే హక్కు వచ్చేసి విద్యకు సంబంధించింది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3. నెక్స్ట్ ప్రస్తుత జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్మన్. ప్రస్తుత జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్మన్ శృతి నాయర్ కేకర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ జతపరచండి. జాబితా 1లో వచ్చేసి ప్లాంటేషన్ చట్టం కొన్ని చట్టాలు ఇచ్చాడు. ఆ చట్టాలకు సంబంధించినవి జాబితా 2లో ఇచ్చాడు. ప్లాంటేషన్ చట్టం వచ్చేసి 12 సంవత్సరాల లోపు వారిని పనుల్లో నియమించరాదు. నెక్స్ట్ గనుల చట్టం వచ్చేసి 16 సంవత్సరాల లోపు వారిని పనుల్లో నియమించరాదు. నెక్స్ట్ ఫ్యాక్టరీల చట్టం 14 సంవత్సరాల లోపు వారిని పనుల్లో నియమించరాదు.
చైల్డ్ ప్రొటెక్షన్ చట్టం 15 సంవత్సరాల లోపు వారిని పనుల్లో నియమించరాదు. ప్లాంటేషన్ చట్టము 12 సంవత్సరాల లోపు. గనుల చట్టం వచ్చేసి 16. ఫ్యాక్టరీల చట్టం వచ్చేసి 14. చైల్డ్ ప్రొటెక్షన్ వచ్చేసి 15. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, డిక్లరేషన్ ఆఫ్ రైట్ టు డెవలప్మెంట్ను ఆమోదించిన సంవత్సరం. డిక్లరేషన్ ఆఫ్ రైట్ టు డెవలప్మెంట్ను ఆమోదించిన సంవత్సరం వచ్చేసి 1993. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, జతపరచండి అనేసి ఇచ్చాడు. ఇక్కడ అల్పసంఖ్యాక వర్గాల వారికి విద్యాలయాల ఇక్కడ ఆర్టికల్స్ వాటికి సంబంధించినవి ఇచ్చాడు. సో ఏ ఆర్టికల్ దేనికి సంబంధించిందో చూద్దాం. అల్పసంఖ్యాక వర్గాల వారి విద్యాలయాల ఏర్పాటు. ఆర్టికల్ 30. అల్పసంఖ్యాక వర్గాల వారి విద్యాలయాల ఏర్పాటు ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 30. నెక్స్ట్, ఆక్రమ రవాణా కట్టు బానిసత్వ నిషేధము ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 23. నెక్స్ట్, నేరం శిక్ష నుంచి రక్షణ వచ్చేసి ఆర్టికల్ 20. నెక్స్ట్, నిర్బంధం నుంచి రక్షణ ఆర్టికల్ 22. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4. నెక్స్ట్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏ స్థాయి అధికారాలు కలిగి ఉంటుంది? జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏ స్థాయి అధికారాలు కలిగి ఉంటుంది? జాతీయ మానవ హక్కుల కమిషన్ వచ్చేసి సివిల్ కోర్టు అధికారాలు కలిగి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, క్రింది వాటిలో సరైంది ఏది? జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న కమిటీ ఎంపిక చేస్తుంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ను 1993 సెప్టెంబర్ 28న ఆర్డినెన్సా ద్వారా ఏర్పాటు చేశారు. ఆన్సర్ వచ్చేసరికి 2 సరైనవే అండి. ఏ మరియు బి 2 సరైనవే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఆర్టీఈ చట్టం జతపరచండి అనేసి ఇచ్చాడు. ఒక దాంట్లో పిఐఓ వ్యక్తి స్వేచ్ఛ అంటే ఎన్ని గంటల లోపు అంటే సమాచారం ఇవ్వాలి అనే దాని గురించి ఇచ్చాడు. ఫస్ట్, పిఐఓ వచ్చేసి 30 రోజుల్లోపు సమాచారం ఇవ్వాలి. పిఐఓ ప్రకారము 30 రోజుల్లోపు సమాచారం అనేది ఇవ్వాలి. నెక్స్ట్, వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించింది అయితే 48 గంటల లోపు సమాచారం అనేది ఇవ్వాలి. నెక్స్ట్, మూడో పార్టీ అంటే థర్డ్ పార్టీకి సంబంధించింది అయితే 40 రోజుల్లోపు సమాచారం ఇవ్వాలి. ఏపీఐఓకి సంబంధిస్తే మాత్రము 35 రోజుల్లోపు సమాచారాన్ని ఇవ్వాలి. పిఐఓ వచ్చేసి 30 రోజులండి. వ్యక్తి స్వేచ్ఛకు అయితే 48 గంటలు, మూడో పార్టీకి అయితే 40 రోజులు, ఏపీఐఓకి అయితే 35 రోజులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, దురుద్దేశంతో తప్పుడు సమాచారం ఇచ్చినా సకాలంలో సమాచారం ఇవ్వకపోయినా 1 రోజుకి ఎంత జరిమానా విధించవచ్చు? దురుద్దేశంతో తప్పుడు సమాచారం ఇచ్చినా లేక 1 రోజులో సమాచారం సకాలంలో ఇవ్వకపోయినా ఎంత జరిమానా విధించవచ్చు? 250 రూపాయలు. 250 రూపాయలు. నెక్స్ట్, మండల స్థాయి సమాచారం కోరితే దరఖాస్తు ఫీజు ఎంత చెల్లించాలి? మండల స్థాయిలో సమాచారం కోరితే దరఖాస్తు ఫీజు ఎంత చెల్లించాలి? 5 రూపాయలు చెల్లించాలి. 5 రూపాయలు. మండల స్థాయి సమాచారం కోరితే దరఖాస్తు ప్రకారము ఎంత చెల్లించాలంటే 5 రూపాయలు. నెక్స్ట్, ప్రస్తుత కేంద్ర సమాచార కమిషన్ చైర్మన్ ఆర్కే మాథుర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, క్రింది వాటిలో సరైంది ఏది? చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో పిఐఓ ఏపీఐఓలను నియమించాలి. కేంద్ర సమాచార కమిషన్ సభ్యులను రాష్ట్రపతి ఎంపిక చేస్తాడు. సరైంది ఏది అనేసి అడిగాడు. ఏ మరియు బి 2 సరైనవి కావు. 2 కూడా సరి అయినవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, జతపరచండి అని ఇచ్చాడు. ఆర్టీఐ అమలు వాటి యొక్క తేదీలు సంవత్సరాలు ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆర్టీఐ ఎప్పుడు అమలైందంటే ఆర్టీఐ అమలు వచ్చేసి 2005 అక్టోబర్ 12 అమలైంది.
నెక్స్ట్ ఎన్హెచ్ఆర్సీ అమలు వచ్చేసి 1993 అక్టోబర్ 12. యుఎన్సిఆర్సీ అమలు వచ్చేసి 1990 సెప్టెంబర్ 2. నెక్స్ట్ ఆర్టీ వచ్చేసి 2010 ఏప్రిల్ 1న అమలైంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ లాస్ట్ బిట్. పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు గురించి తెలియజేసే ఆర్టీఈ యాక్ట్ సెక్షన్ పాఠశాల యాజమాన్య కమిటీ గురించి తెలియజేసే సెక్షన్ ఏది? సెక్షన్ 21 వచ్చేసి పాఠశాల యాజమాన్య కమిటీ గురించి తెలియజేస్తుంది. ఇది విద్యా దృక్పథాలకు సంబంధించిన టోటల్ బిట్స్. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.